నుంచి తన్నుకొచ్చినప్పుడు ఏ సమయం ఏంటని కూడా చూడరు. ఆ రకంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు ఈ సమయంలో కూడా ఎదురు చూస్తూ స్వాగతిస్తున్న మహిళలకు, మా యువశక్తికి, అలాగే పెద్దలు ఆశీస్సులు అందజేయడానికి వచ్చినటువంటి వయో వృద్ధులకు, పెద్దలకు, అన్ని రకాల వృత్తులు చేస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక్కొక్క సెంటర్ లో ఎంతెంత మంది వచ్చి ఏమేమి అభినందనలు తెలిపారు అంటే ఇక అంతా ఇంత కాదు. ఆ రకంగా కరీంనగర్ లో నాకు కరీంనగర్ ఘనమైన కరీంనగర్ గా నాకు గుర్తుండిపోతుంది. కరానా కరీంనగర్ గా నాకు గుర్తుండిపోతుంది. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, చిరంజీవి ఏం చేస్తారంటే ఏమి చేయడో చెప్పమనండి, మీకు ఏం కావాలో చెప్పండి. నాకంటూ సొంతంగా ఏదైనా ఉండి నేను చేసుకోవాలి, రాజకీయాలకు వచ్చంటే కనుక ఇది చేస్తాను అది చేయను అంటాను. నాకు ఏమీ లేవు, నేను ఇలా ఉన్నాను, అలా ఉంటే చాలు. ప్రతిదీ మీకు చేయడం కోసం ఈరోజు రమ్మన్నారు, వచ్చాను. దానికోసమే ప్రజారాజ్యాన్ని మీరు రప్పించారు, ప్రజారాజ్యం వచ్చింది. కాబట్టి మీకు ఏం కావాలి అది మీరే తెలుసుకోండి. మీకు ఏం కావాలి అన్ని చేయడానికి నేను రెడీ. ఈ మధ్య అనంత హైదరాబాదు బైంసాకి మా ప్రతినిధులు వెళ్ళారు. ఆ ప్రతినిధులు ఒక మాట అన్నారు, సార్ గౌండ్ గిరిజన మహిళను మేము చూసాము, గిరిజన మహిళను మేము కలిసాము. ఆవిడ అంది, చిరంజీవి గారు వస్తున్నారు, మీకేం కావాలి చెప్పండి అని. చిరంజీవి మీకు ఏం చేస్తే, చిరంజీవి మాకు ఏం చేయక్కర్లా, చిరంజీవి రమ్మని అదే చాలు, చిరంజీవిని మేమే చేస్తాం, చిరంజీవి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. ఆ తర్వాత చిరంజీవి ఏం చేస్తాడు మేమే అడుగుతాం. చిరంజీవి ఏం చేస్తాడు ముందు అడగడం కరెక్ట్ కాదు. చిరంజీవి వస్తాడు, రమ్మన్నా వస్తా అన్నాడు. చిరంజీవి వస్తాన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు ఫస్ట్ మాది బాధ్యత, అది అయిన తర్వాత అప్పుడుతో చిరంజీవిని అన్నారు. ఆవిడ ఎంత నమ్మకం పెట్టుకుంది ఆ గిరిజన మహిళ. ఆ రకంగా నా బాధ్యత ఎంత ఎక్కువ ఉంది. అందుకనే అవి చేస్తాను ఇవి చేస్తానని మిమ్మల్ని ఏమార్చను. ఏవి కావాలో మీరు చెప్పండి, అవే చేసి తీరుతాను. అది మీ సమక్షంలో ఈ ప్రజాంకిత యాత్రలో కరీంనగర్ గడ్డ మీద ఉండి మీ బిడ్డగా ఉన్న ఈ చిరంజీవికి మాటిస్తున్నాడు. అంతే, మీరు ఆదరించండి, ప్రజారాజ్యానికి మీరు పట్టం కట్టండి, అప్పుడు మీ జీవితం ఎలా ఉంటాయో చూడండి. అంతే. చిరంజీవి ఏం చెప్పాడు, మాయ మాటలు చెప్పలేడు, రాజకీయ మాటలు చెప్పలేడు, మిమ్మల్ని ఏమార్చడం చెప్పడు, ఏమి చెప్పడం. చేసేదల్లా మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని ఒక్కడు చెప్పగలడు. అంతే. జై కరీంనగర్, జై థ్యాంక్ యూ. సేవ చేసి